హలో అండి. ఇంతకి మేము ఏ ట్రిప్ వేస్తున్నామో కనిపెట్టేశారా? అదేనండి, లాస్ట్ వీడియోలో అడిగాను కదా, గెస్ చేస్తే కామెంట్ చేయండి అని. లేదంటే నేనే చెప్తాలేండి. ఇంకా మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాం కదా. లీలా గారు తెలుసు కదా మీకు, ఎప్పుడు జర్నీ అయినా సరే ఒక ఫుల్ మూవీ అయితే పెట్టేసుకుంటారు. ఇప్పుడైతే బాహుబలి 2 పెట్టారండి. ఇంకా అందరం కలిసి చూస్తున్నాం. ఈ ట్రిప్కి మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుందండి. ఇదిగోనండి వర్షి. అసలు నిజానికి ఈ ట్రిప్ వీళ్ళందరూ కలిసి వెళ్దాం అనుకున్నారు. కాకపోతే ఏంటంటే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయిందనమాట. మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అందుకని మాతో పాటు వర్షి కూడా వస్తుంది. ఇంకా అందరం కూడా సరదాగా ఆడుతూ పాడుతూ బయలుదేరిపోయామండి. వర్షి మా పాపే కాదండి, వాళ్ళ మమ్మీ నేను కూడా ఫ్రెండ్సే. మొత్తం జర్నీ అంతా కూడా కారులో కాదులేండి. ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ అండి. ఇంతకీ మేము వెళ్తున్న ట్రిప్ ఏంటంటే గోవా అండి. మేము అసలు అనుకోనే లేదు ఈ ట్రిప్కి వెళ్దామని. కాకపోతే ఏంటంటే అలా అనుకోకుండా సెట్ అయిపోయిందనమాట. ఇంకా మాటలు పడి ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసిందండి. ఇదిగోనండి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఇంకా కార్ అయితే ఎయిర్పోర్ట్లో పెట్టేసి, అదేనండి ఎయిర్పోర్ట్ పార్కింగ్లో పెట్టేసి లగేజ్ అంతా తీసుకొని ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎండ అయితే మండిపోతుందండి. ఎప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇంట్లో చెప్తాను కదండి, అందుకని చెప్పేసి ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఇప్పుడు బయట చెప్తున్నాను, అందుకనే ఇంత డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమనుకోవద్దండి ప్లీజ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.